సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా సిద్దిపేట సిపి విజయ్ కుమార్ పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశారు. సిపి విజయ్ కుమార్ ఫోటో పెట్టి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నారు. ఆ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేయగానే మెసెంజర్లో వారి కాంటాక్ట్ నంబర్ అడుగుతూ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సిపి విజయ్ కుమార్ నకిలీ ఫేస్బుక్ అకౌంట్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే ప్రజలెవరూ కేటుగాళ్ల మెసేజ్లకు స్పందించవద్దని సిపి సూచించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుభాష్ అడిగి తెలుసుకుందాం. సుభాష్, చెప్పండి, ఏంటి ఈ ఫేస్బుక్ ఫ్రాడ్? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ పేరిట ఫేక్ ఐడి ఒకటి క్రియేట్ చేసి ఫేస్బుక్ లో క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఫేక్ ఐడి క్రియేట్ చేసి సిద్దిపేట జిల్లాలో కలకలం సృష్టించిందని చెప్పొచ్చు. ఈ ఫేక్ ఐడికి సంబంధించి ఎవరైనా ఓపెన్ చేస్తే వాళ్ళ అడ్రస్ లో అదేవిధంగా ఫోన్ నంబర్ ను అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది ఫేక్ ఐడి అని గుర్తించిన సైబర్ పోలీసులు దీన్ని ఇది ఫేక్ ఐడి అని చెప్పేసి నిర్ధారించారు. దీనికి సంబంధించింది ఇప్పటికే రిక్వెస్ట్ యాక్సెస్ చేయగానే మెసెంజర్ లో వారి కాంటాక్ట్ నంబర్ ప్లస్ మోసం చేసేందుకు సంబంధించిన అన్ని వివరాలు అడుగుతున్నట్టుగా కూడా ఈ పోలీస్ సైబర్ వాళ్ళు గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే సిపి దృష్టికి వెళ్ళడంతో ఇది వెంటనే పబ్లిక్ ఎవరు కూడా తన ఐడిని ఎవరు ఓపెన్ చేయొద్దు, ఇది ఫేక్ ఐడి, నేను ఎలాంటి ఫేక్ ఐడిని క్రియేట్ చేయలేదు, నాకు ఫేస్బుక్ ఐడి లేదు కాబట్టి ఎవరు కూడా ఓపెన్ చేయవద్దు, ఎవరు మోసపోవద్దు అని చెప్పి సూచించడం జరిగింది. ఈ ఫేక్ ఐడి ఎవరు క్రియేట్ చేసినాడు అంటే కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఈ ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు నేరానికి పాల్పడ్డారు, పీపీ పేరు మీదనే చేసి మోసానికి పాల్పడుతున్న ధైర్యం ఎవరు చేసిన యాంగిల్లో కూడా ఈ సైబర్ పోలీసులు అయితే విచారణ చేపట్టారు. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ఫేక్ ఐడీలు కానీ బ్లూ టాప్స్ తో వచ్చే దాంతో కానీ ఎవరు కూడా ఓపెన్ చేయొద్దని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుభాష్.